అంటే ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు కనుక నీతి మార్గంలో ఉన్నప్పుడు కష్టాలని ఆయన ఎప్పుడైతే వస్తున్నాయో ఆ కష్టాల నుంచి మనం విడిపించి సమస్త కార్యాన్ని మన కుటుంబాల్లో జరిగిస్తున్నాడు కనుక మనం ఎప్పుడు దాకా నమ్మకంగా ఉండాలంట ఎప్పుడు దాకా నమ్మకంగా ఉండాలి? మరణము వరకు నమ్మకంగా ఉండాలి. ఆయన రాకడ వరకు మనము నమ్మకంగా ఉండాలి. అప్పుడే మనము ఆయన ఇక్కడ చూస్తే పరలోక రాజ్య భాగాగా ఆ యొక్క భాగ్యాన్ని మనము పొందుకునే వారుగా ఉంటాం. ప్రియమైన వారు, అందుకని నీతిమంతుల కొరకు దేవుని రాజ్యము ఎదురు చూస్తుంది. ప్రియమైన వారరా, భక్తిహీనుల కొరకు నరకం ఎదురు చూస్తుంది. కాబట్టి నీతి మార్గములో ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిని కూడా దేవుని మాటగా మనం మాట్లాడుతున్నప్పుడు సింహంవలే మాట్లాడి, మన మాటలు మనం మాట్లాడుతున్నప్పుడు మృదువుగా మాట్లాడి మన విశ్వాసాన్ని కాపాడుకుని దేవుని రాజ్య నివాసులుగా ఉండే వరకు మన విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడైంది నడిపించును గాక. ఆమేన్. అందరూ